విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో డోర్ డెలివరీ చేయబడ్డ వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరామ్, టీడీపీ నాయకులు. సుధాకర్ గారు కరోనా టైంలో పీపీ కిట్లు లేవు, మాస్కులు లేవు, మేము ఎలాగ పని చేయాలి అని అడిగి ఆ వీడియో ఎవరో తీస్తే అది వైరల్ అయినందుకు సస్పెన్షన్ ఆర్డర్ ఒక అంబులెన్స్ లో పంపించి నువ్వు సస్పెండ్ అయిపోయావని చెప్పాడు. మనస్తాపం చెంది ఆయన కంచరపాలెం హైవే మీద వెళుతుండగా స్కెచ్ చేసి ఆయన పోలీసులు ఆపి ఏ విధంగా ఆయన పిచ్చివాడిలాగా అమెరికా దేశంలో నల్లవాడిని కాలు కింద వేసి ఏ విధంగా తొక్కి చంపేశారో అదే తరహాలో బట్టలు విప్పి, ఎందుకంటే మెయిన్ ఆ కేసుకి మొదటి నుంచి ఆఖరి వరకు హేబియస్ కార్పస్ వేసి ఆయన బయటికి తీసుకొచ్చే విషయం వరకు కూడా పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తిని నేనే. ఆ రోజు ఎవరు కూడా లేరు, ఇది గమనించాలి. ఆ రోజు తల్లి పడ్డ వేదన, బాధ, కుటుంబ సభ్యులు, ఆ వదిన మంజీరా, కొడుకు రోహిత్, మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా బాధపడ్డారంటే ఒక డాక్టర్, దళిత డాక్టర్ ఆ రోజు కంచరపాలెం నడి రోడ్డు మీద హైవే మీద పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు నేనే కే షీట్లో నా పేరు, ఎందుకంటే డాక్టర్ సుధాకర్ కూడా బయటోడు కాదు, మాకు చుట్టమే. కే షీట్లో నేను ఎక్కించుకొని అప్పుడు కూడా ఎవరిని కూడా వెళ్ళకపోతే ఆ రోజు సార్ అయ్యన్న పాత్రుడు గారు వచ్చి మేము చూడాలి అన్నప్పుడు కూడా పోలీసులు మమ్మల్ని అడ్డించారు. అప్పుడు కూడా మేము మాట్లాడి లోపలికి వెళ్ళి మాట్లాడితే A8 గా ఉన్నటువంటి ఒక ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల్లో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి A8 ముద్దాయిగా ఉన్నటువంటి వాడి తమ్ముడు రామిరెడ్డి అన్నటువంటి వాడు ఇక్కడ డాక్టర్. వాడు నన్ను చంపినందుకు ప్రయత్నిస్తాడని నాకు లేఖలు రాశాడు. ఇప్పటికీ నా దగ్గర ఎవ్రీథింగ్ ప్రూఫ్స్, ఇప్పటికీ అవన్నీ అలాగే ఉంచాను. ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా మరి హతమార్చాడో ఈ రోజు మనం చూసాం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అకౌంట్. రెండోది ఏదైతే వరప్రసాద్ ఇందాక అన్న చెప్పాడు, రాజానగరంలో ఇసుక లారీలు స్పీడ్ గా వెళ్తూ ఉన్నాయి, అక్రమంగా తీసుకెళ్తా ఉన్నారని అడిగినందుకు రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో గుండు గీయించినటువంటి పరిస్థితి. ఆ కుర్రవాడు మనస్తాపం చెంది రాష్ట్రపతికి లేఖ రాసి నేను నక్సలిజం లో కలిసిపోతానని చెప్పి ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. అంటే ఏంటిని ఇచ్చినటువంటి మెసేజ్ జగన్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నాను నీ హయాంలో. రెండోది లెక్కర్ పెంచాడు, క్వార్టర్ 75 రూపాయలు ఉంటే ఎక్కువ తీసుకుంటా ఉన్నాడు. చిత్తూరులో ఓం ప్రతాప్ అన్నటువంటి దళిత యువకుడు ప్రశ్నించేందుకు మైనింగ్ దొంగ అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాడు మరుసటి రోజే హతమార్చి ఎవరికీ తెలియకుండా పోస్ట్ మార్టింగ్ లేకుండా కూడా ఇమీడియట్ గా ఆయన కప్పెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రశ్నించి కాల్ డేటా తీయండి, ఆఖరి కాల్ ఎవరితో మాట్లాడారని అడిగినందుకు కూడా ఆ రోజు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ డీజీపీ, నేను చాలా సార్లు ప్రశ్నించాను, నువ్వు ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి వచ్చావు, డీజీపీ విధులు కూడా నువ్వు చాలా దుర్వినియోగం చేస్తామని ఆ రోజు డీజీపీ కూడా నేను వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం తప్పు చేయలేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓం ప్రతాప్ అన్నటువంటి కుర్రవాడిని చెప్పేశాడు. చీరాలలో మాస్క్ లేదని చెప్పి పోలీసులు లాఠీ దెబ్బలకు భరించలేక చనిపోయినటువంటి కిరణ్ దళిత కుర్రవాడు, ఆ కుర్రవాడు చనిపోయాడు. అది నీ అకౌంటే జగన్ రెడ్డి. అంతేకాకుండా సుజాత నగర్ లో నూతన నాయుడు, వైసీపీ నాయకుడు నూతన నాయుడు ఇంటిలో ఎవరైతే శ్రీకాంత్ అన్నటువంటి కుర్రవాడిని గుండు గీసిన ఆవిడే ఈ నూతన, అంటే ఇలా ఆడవాళ్ళు ఇది ఎక్కువైపోయింది బాగా, అది కూడా ఆవిడే. నూతన నాయుడు వైఫ్ గుండు గీస్తే వాడు మనస్తాపంతో మరి హత్యా ప్రయత్నం చేసుకోకుండా ఆ రోజు రాత్రి 12:30 గంటలకు నేనే సుజాత నగర్ వెళ్ళి ఆయన అడ్డుకొని నేరుగా మన బాస్, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాల్లో మాట్లాడించి అడిగి ధైర్యం చెప్పించినటువంటి పరిస్థితి ఆ రోజు నేరుగా నేనే పోరాటం చేశాను. అది కూడా ఆ కుర్రోడు బతికించాను ఆ రోజు చనిపోకుండా. అంటే ఇలాగ చెప్పుకుంటూ పోతే పులివెందుల నీ నియోజకవర్గంలో నాగమ్మ అన్నటువంటి దళిత ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే ఎక్కడున్నావు జగన్ రెడ్డి? నువ్వు ఎందుకు నువ్వు మాట్లాడలేదు, ఎందుకు నోరు విప్పలేదు నువ్వు ఆ రోజు? నమస్కారం అండి. ఏదైతే వేదిక మీద ఈరోజు ఒక మా దళిత సోదరుడికి నివాళులు అర్పించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులైన మరి శ్రీ పట్టాభిరామ్ గారికి, అలాగే సెక్రటరీ అయిన లొడగల కృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా దళిత సోదరులకి సోదరీమణులందరికీ నా నమస్కారాలండి. ఏదైతే మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం, ఈ హత్య జరిగిన వెంటనే, మాకు తెలిసిన వెంటనే మేము దళిత సంఘాలందరం కూడా వారి ఇంటికి చేరుకోవడం జరిగింది.
అక్కడికి వెళ్తే నిజంగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తుంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం. అంతకన్నా దారుణం ఇంటికి డోర్ డెలివరీ చేశారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంత రౌడీ పాలన చేశాడో అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు చెప్పేవారు. అక్కడ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వచ్చి మళ్ళీ కార్యం రోజు వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితినిగా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరితో మళ్ళీ కలెక్టరేట్ దగ్గర 3 రోజులు మేము ధర్నా చేయడం జరిగింది సార్. అక్కడ 3 రోజులు ఆ ఊర్లోనే ఉన్నాను, దళిత సంఘాలు అందరూ ఉన్నాము, అక్కడ ధర్నా చేయడం జరిగింది. నిజంగా అలాగే డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కూడా అదే పరిస్థితి. వెంటనే మన అనితమ్మ గారు ఫోన్ చేసి ఇక్కడ మేమున్న పరిశ్రమలోనే ఇలా జరుగుతుంది ఒకసారి చూడమంటే మరి ఆయన పరిస్థితిని కూడా అలాగే జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి నేను దళితులకు అందరికీ అండగా ఉంటున్నాను, దళితులకి నేను తోడుగా ఉంటున్నాను, నేను అన్నని నేను తండ్రిని అనేసి అని చెప్పిన వ్యక్తి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నిజంగా దళితులనే వ్యక్తులందరికీ కూడా ద్రోహం చేసుకుంటూనే వచ్చాడు. నిజంగా ఆయన ఆ దళితులను అడ్డంగా పెట్టుకునే రాజకీయం చేశాడే తప్ప వాళ్ళకి న్యాయం చేద్దామని ఏ రోజు కూడా ఆయన మనసులో లేదు. కానీ చుట్టూ నష్టపోయింది ఆయన వల్ల. ఎన్నో వేల మంది ఆడపిల్లలైతేనేమి కుటుంబాలైతేనేమి రోడ్ల పడిన ఇంకా ఉన్నప్పటికీ కూడా ఉన్నారు. అలాగే ఒక అబ్బాయి అమలాపురంలోని ఫ్లెక్సీ విషయంలోనైతే ఆ అబ్బాయిని ఎలాంటి హెరాస్మెంట్ చేస్తే ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఇంటికెళ్ళి ఉరేసుకున్నాడు. నిజంగా ఇంత దారుణం అంటే ఎంత చాలా నీచకంగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి నిజంగా తలుచుకుంటేనే మాకు అందరికీ కూడా సిగ్గేస్తుంది. కానీ మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ఎంతో అభిమానం ఉండబట్టి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని పిలుపునిచ్చారు. మా అందరికీ కూడా దళితులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా బాధాకరం కూడా ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.